ముందే చెప్తున్నా, మళ్ళా నేను చెప్పలేనద్దు. ఈ వీడియో కేవలం మూతి మీద మీసం వచ్చిన యువకులకి మాత్రమే. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఫోన్ పక్కకు పెట్టి స్కూల్ కి పోండి. ఏడికెంచి దేవాళ్ళు పెద్ద మనిషి ఆడా మా తాతయ్య ఆతులు గడ్డబారలు అయినాయట, కోసుకరాపో పట్టుకొని ఊగులాడదు. మీకేంద్ర పిల్ల మా పిల్లల ఒక్కసారి లగ్గం చేసుకోరి, తెలుస్తుంది నా బాధ. అమ్మ బాబాయ్ గాలికోయ కంపెనీ గుద్దకు తలిగించుకున్నాడు, నిన్నోడు వేసుకోమన్నాడు. కాలు మీదికి తలకాయ కిందికేసి పట్టుకరరా. అంతరాన మటర్ పంపించాల, మరి తీసుకొస్తావా? అరే ఇగో పట్టుర్రి ఇద్దరు, పొక్కలు దొబ్బుర్రి ఇద్దరు, కట్టెలు పట్టుకరా బుర్రి. నువ్వేం చేస్తావు? చేతుల్లో ఆతులు విక్తావా? అరే ఏం రా ఓడు సప్పుడు ఏడు, ఇంకా 3 రోజులు ఉన్నది. ఏమిటికేం కాలేవు, ఇంకా గణపతి షెడ్ వేద్దాం అద్దా. అరే ఏం రా ఓడు సప్పుడు ఏడు, ఇంకా 3 రోజులు ఉన్నది. ఏమిటికేం కాలేవు, ఇంకా గణపతి షెడ్ వేద్దాం అద్దా. గట్ల కాదురా, తాగుడున్నా అని చెప్పు ముంగిసలేక మూతులు చాపుకుంటూ ఉరుకత్తారు. అరే మీరే పెద్ద పనవంతులు రా, ఎప్పుడు మా మీద పడెడతారేంద్రా. గుద్దనూరు మూసుకో రర్రి సక్కగా. ఒక్కనాడన్న చందలు తిరిగా నీకు వచ్చిన ముఖమారా ఇంకా మాట్లాడుతున్నావు. 1 hour later. ఇవాళ ఒల్లిలు మునుగుతున్నదా అందరు వచ్చిర్రంటే. సరే గానీ డీజే మాట్లాడద్దా? దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగినట్లు ఎలా కాలం లపాకిలను పట్టుకొని తిరిగితే ఏం తెలుస్తుంది? ఎప్పుడో మాట్లాడినాం డీజే. పంజారా అంటే సాత కాదు కానీ డీజేలు కాదట వీడికి. అరే ఆ బాలన్న గాడేర్రా, నేను చెప్పలేనా నిన్ననే పని సాత కాదు అడికి లంజో. అమ్మ బాబాయ్ ఆపుతారా ఇక మీ బాత్కాలు దేంగుడు. ఈడ వేసేదేమన్నా ఉన్నదా, లేకుంటే ఇట్లనే నరుక్కుంటా కూర్చుందమ్మా. చలో అరే చావా, మీ ఇంటికి నుంచి గడపోరా పారదేపోరా. చెల్లిపోయినా సరే తెత్తనే తాగానికి పైసలు లేవని అమ్మక దెంగిరు. మా అయ్య గడ్డపార లేకపోతే కొత్త గడ్డపార కొని మరి కిందికి కూర్చుతా అన్నాడు. 4 రోజులు ఇంటికే పోలే. అమ్మ బాబాయ్ అరే సాయి నువ్వు దేపోరా. అరే మా అయ్య తోటలకు పట్టుకోపోయిర్రా. గుద్దలంటే గద్దలెక్కే కూర్తావు, నీ గుద్దేమన్నా అరిగిపోతున్నా అరా తీసుకొస్తే. అరే నేను తెత్తావురా, ఈ కట్లకి ఏం సాదా కాదు, దెంగి తాగానికైతే ముందుంటారు. 5 minutes later. అరే ఇగో పట్టుర్రి ఇద్దరు, పొక్కలు దొబ్బుర్రి ఇద్దరు, కట్టెలు పట్టుకరా బుర్రి. నువ్వేం చేస్తావు? చేతుల్లో ఆతులు విక్తావా? అరే నేను తాళ్ళు కొంకత్తరా, గిట్లా నడుచుకుంటా పోయి తీసుకొస్తా అయిపోయేదానికి బండి మీద పోయి 50 రూపాయలు పెట్రోల్ కి దెంగుతావు. అమ్మ బాబాయ్ గుద్ద అడుక్కున్నంత సేపు కూడా కాదు తీసుకొచ్చుడు అవి. ఏమ్రా తమ్మి షెడ్ వేయద్దా? ఏందన్నా నువ్వు రుబాబు దెంగుతున్నావు? గణపతి ఆర్డర్ ఇయ్యనీకి రాలే, ఒక్కనాడన్న చందదిరిగా నీకు వచ్చినావా? ఈడ పని లేకున్నాం అనుకుంటురా. మీకేంద్ర పిల్ల మా పిల్లల ఒక్కసారి లగ్గం చేసుకోరి, తెలుస్తుంది నా బాధ. అమ్మ బాబాయ్ గాలికోయ కంపెనీ గుద్దకు తలిగించుకున్నాడు, నిన్నోడు వేసుకోమన్నాడు. చెప్పు తినని చెడంగా చూడాలట. మా అయ్య ఎంతో చెప్పిండు, అద్దురా చిన్న లగ్గం అద్దురా ఇప్పుడే అని. మనమేడింటాం? అగో మీదికి చూసేందుకు మంచిగా కనిపిస్తారు కానీ మీరిద్దరు ఏం చేద్దాం రా. చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పకుంటే పానం పోయేటట్లున్నది చూసాం. అమ్మ బాబాయ్ ఇగో షెడ్ వేద్దాం రా అంటే మా బ్యాచ్ కథ ఎట్లుంటదంటే, వీళ్ళు వచ్చాడు మా గ్యాంగ్ లా ఈడి దగ్గరనే బండి ఉన్నది. దుకాణాలకు పోయి సామాన్ దేరా అన్నా గానీ 50 రూపాయలు పెట్రోల్ కంటాడు. అమ్మ బాబాయ్ ఈడు చవ్వాడు, కొనా అంటే కొండెంగా అన్నట్టు మాట్లాడతాడు. మనం ఒకటి చెప్తే ఆడొకటి చెప్తాడు. ఆడి చెప్పేది మనకు అర్థం కాదు, మనం చెప్పేది ఆడికి అర్థం కాదు. ఈడైతే అసలు ఎందుకు అత్తాడో ఆడికే తెలియదు. అత్తాడు జేబులో చేతులు పెట్టుకొని నిల్చుంటాడు, బంగారం అనుకుంటాడే మా చేతుల్ని. ఈడైతే ఆ లపాకిళ్ళు పక్కనే మా గణపతి ఉన్నాయని చెప్పి మా గ్యాంగ్లు ఉన్నాడు తప్ప ఆడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. పెద్ద కామేష్ గాడు. అమ్మ బాబాయ్ ఇక బాలన్న లేకలేకత్తాడు. వచ్చినా కన్నా పిల్లం ఫోన్ చేసింది రా ఇంటికి కురుకుతాడు. మళ్ళా అంతనకింతనో పని చేశాయంటే నేనే ఇక ఈడ. అమ్మ బాబాయ్ అబద్ధం చెప్తున్నామంటే అతికినట్లుండాలా. ఈడ ఆడ నిల్చొని పెద్దరిక మాటలు దెంగుడు తప్ప ఏం సాత కాదు ఈడికి. మీరు అస్సలు నమ్మకుర్రి. చాలు బాయిగా ముచ్చట్లకు మూతులు చెప్తారు. పొక్కలు దొబ్బుదాం, మీరు గుంజలు దేపోర్రా చవ్వా. ఏడికెంచి దేవాళ్ళు పెద్ద మనిషి ఆడా మా తాతయ్య ఆతులు గడ్డబారలు అయినాయట, కోసుకరాపో పట్టుకొని ఊగులాడదు. అరే మాట అంటే గుసుమంటావేంద్రా, మంచిగా చెప్పరాదా? ఎప్పుడు ఏడికేం తెస్తాం అడిగి ఎలా రా. పోయినా సరే ఎన్ని బిర్లు తాగిండి అడుగు చెప్తాడు. ఇప్పుడు లౌడ్ అల్ది కింగ్ ఫిషర్ తీసుకురా అంటే నాకౌట్ పట్టుకొచ్చిర్రు, లోపలికి పోసిన కొద్ది బయట కచ్చుడు. అమ్మ బాబాయ్ పెద్ద తాగుబోతులు జమైరేంద్రా. ఆ హోటల్ తాత గుడిసి అనుకుంటే పట్టుకరా పోర్రి. 5 minutes later. నేనేమన్నా లంజాన్ అనుకుంటున్నావా? దానికా నాకు ఫోన్ చేస్తావు? అరే ఈడ గుంజలు లేవురా. ఏడుంటాయి. పోయినసారి పోరగాళ్ళు కట్టపడుతున్నారని చెప్పి గుంజలు ఇస్తే దావత్కి పొయ్యిలా కట్టలేవని చెప్పి అవే గుంజల్ని వల దేంగి పొయ్యిలా పెట్టిర్రు. అమ్మ బాబాయ్ ఆడు మళ్ళీ ఇస్తాడా ఇక ఉన్నాగాని లేవని చెప్తాడు. అరే మా ఇంటనక మళ్ళీ కానీ కొట్టంలు ఉన్నాయి, ఓర్లేంది యూజ్ దేంకరా పోర్రి. అమ్మ బాబాయ్ ఎట్లా పట్టుకరావాలరా? కాలు మీదికి తలకాయ కిందికేసి పట్టుకరా. అంతరాన మటర్ పంపించాల, మరి తీసుకొస్తావా?
1 hour later. నానా పెద్ద మనిషి మీదికెక్క నీకు టేబుల్ ఏడు ఉన్నదో నా జేబులు ఉన్నది రాగు ఇత్తా నీ పుట్టివాడి జాతింది ఇంకా గుద్దల పెట్టుకో ఇంకా పీకనికి పెట్టుకున్నావు జేబులా అమ్మ బాబాయ్ గుద్దల గడ్డలేనే గుంజ మీదికెక్కు తెల్ నీ టేబుల్ ఉంటే కడతా లేకుంటే లేదు అమ్మ బాబాయ్ మేము ఎరిపుగ్గలం అరా ఇడ మీదికెక్కి కట్టేటోళ్ళం నాకేం తెలుసు ఆ బాలన్నగా లేడుగా ఆడు ఆటో పెట్టుకొని మీదికెక్కు అరే ఆడు వచ్చిండంటే అమ్మ నా బూతులు దెంగుతాడు ఆడు పెళ్ళాం కన్నా ఎక్క చూసుకుంటాడు ఈ ఆటోని ఓ పెద్ద మనిషి నువ్వు దిక్కులు యూసుడు బంద్ చేసి నిచ్చిన గట్టిగా పట్టుకో జారిందా నా వట్టకాయలు వలుగుతాయి ఆడు వచ్చినప్పటికి చూసుకుందంతి ఆడు వనికి రానప్పుడు కనీసం ఆడు ఆటో అన్న వనకత్తున్నది నువ్వు ఎక్కురా అరే ముందే చెప్తున్నా వెనక రూమ్ పెద్దగా కట్టురు పోయినసారి వండుకుంటానుకు గుద్దల్లో మైంది నీ అసంటోడే మింగలేక మంగళారం అన్నాడట ఏతులకు ఒక్క రోజు వచ్చి నువ్వు పండనికి మళ్ళా నిమజ్జనం దాకా కళ్ళకు కనిపిత్తొట్టు అరే కటింప్లేరీ రైటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చింది అనుకుంటా జరే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ వేశారంటే ఇంకా మంచి మంచి వీడియో చేసేందుకు మాకు మంచి మోటివేషన్ గా ఉంటుంది అట్లనే మీ తీట బుక్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు కూడా షెడ్ వేసేటప్పుడు జర జాగ్రత్తగా ఉండండి వర్షాలు పడుతున్నాయి లేదంటే మళ్ళీ అచ్చర్ లెక్క అవుతారు సరే మళ్ళీ ఉంటా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇట్లు